మా ఆటో వాళ్ళ పరిస్థితి హ్యాపీగా ఉంది బాస్, మాకేం ప్రాబ్లం లేదు. ఆ, ఎందుకంటే మా కేసీఆర్ మీద కోపంతోనే ఎన్ని కష్టాలైనా వచ్చినా మేము ఎదుర్కోగలుగుతాము. రేవంత్ సార్కి మా ఆటో వాళ్ళకు కూడా మాకు ఏదైనా మంచి భవిష్యత్తు చూపించాలని మేము రేవంత్ సార్ని కోరుకుంటున్నాము. మా రేవంత్ సార్ ఎట్లన్నా ఖచ్చితంగా మాకు ఆటో వాళ్ళకు కూడా మంచి సాయం చేయాలని కోరుకుంటున్నాము. అంటే ఇంతకుముందు ఈ స్కీమ్ లేనప్పుడు మీరు రోజు ఆటో నడుపుతూ ఎంత సంపాదించేవారు, ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారు? అప్పుడు ఒక 400 500 సంపాదించే వాళ్ళము. ఇప్పుడు ఒక 100 రూపాయలు అంతా తగ్గింది అంతే. అంటే 400 అప్పుడు లాభాల్లో ఉంటే ఇప్పుడు 100లోనే ఉన్నారంటారా? అప్పుడు మామూలుగా అయినా 500 400 500 సంపాదిస్తాము. ఇప్పుడు అంటే ఒక 100 రూపాయలు తగ్గింది, ఒక 300 400 చేస్తున్నాం అంతే. మీకు నార్మల్గా ప్యాసింజర్స్ ఎక్కుతుంటారు కదా ఆటోలలో, ముఖ్యంగా మహిళలు ఎక్కువ ఉంటారా లేదంటే పురుషులు ఎక్కువ ఉంటారండి? చాలా మటుకు లేడీసే ఉంటారు బాస్, చాలా మటుకు మరి లేడీస్. ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు మీరు నష్టపోతున్నట్టే కదా. అంటే వాళ్ళు అర్జెంట్ ఉంటేనే ఆటో ఎక్కుతారు బాస్, లేకుంటే బస్సులో పోతారు. దూరం టోటల్ తెలంగాణ అంతా ఫ్రీ ఉంది కదా బస్సెస్. ఇట్లా లాంగ్ జర్నీ వాళ్ళకు హ్యాపీ ఉంటారు అనమాట. సిటీలో పోయే వాళ్ళు ఎట్లా ఆఫీస్లో పోవాలి, మళ్ళీ బిజీ ట్రాఫిక్ బిజీ, చేరుకోలేరు కదా, టైంకు చేరుకోలేరు కదా. మళ్ళీ వాళ్ళు టైంకు చేరుకోవాలంటే ఆటో వాళ్ళు 50 అడిగితే 100 అడిగినా కానీ 100 ఇస్తారు వాళ్ళు. ఓకే తొందరగా పోనీ మాకు అర్జెంట్ ఉందని 100 రూపాయలు కూడా ఇస్తారు. ఈ ఊబర్ ర్యాపిడో ఎఫెక్ట్ ఏమన్నా పడుతుందంటారా మీ ఆటో వాళ్ళపై? లేదు బాబు, వాళ్ళ కష్టం వాళ్ళు చేస్తున్నారు, మా కష్టం మేము చేస్తున్నాం, ఎవరికి మా ప్రాబ్లం లేదు. మరి ప్రభుత్వాన్ని ఏమడదలుచుకున్నారు? ఇప్పుడు మహిళలకంటే ఒక ఉచిత ప్రయాణం ఇచ్చారు, మరి ఆటో వాళ్ళు కొంతమంది ఆందోళన చేస్తున్నారు, మీరు ప్రభుత్వానికి ఏమడదలుచుకున్నారు? మాకు కూడా రేవంత్ సార్ మాకు ఆటో వాళ్ళకు ఒకటి ఇంతకుముందు మాకు ఇన్సూరెన్స్ ఒకటి అడిగినాము, బండి రెన్యువల్ చేయించుకోవడానికి ఇయర్ రెన్యువల్ చేయించుకోవాలన్నమాట. అది దానికి కూడా మాకు కొంచెం హెల్ప్ చేస్తే సంతోషం. మీరు చెప్పండి, మీ పరిస్థితి ఎలా ఉంది? మాదే పరిస్థితి బాగుంది. కేసీఆర్ దిగిపోయింది, చాలా మంచిగా అయింది. కొత్త గవర్నమెంట్ వచ్చింది. కొత్త గవర్నమెంట్ వచ్చినాక ఒక గవర్నమెంట్ ఒక వాగ్దానం చేయొద్దుండే, ఆర్టీసీ బస్సుల ఫ్రీ అని చెప్పేస్తే మాకు ఇప్పుడు చాలా లాస్ అవుతుంది. ఆర్టీసీ బస్సుల లేడీస్కి మొత్తం త్రూ తెలంగాణ ఫ్రీ అంటే చాలా కష్టమైపోతుంది. లేకుంటే మేము పెద్ద దూరం క్యాబ్ తీసుకొని వెళ్తాముండే వరంగల్ గిట. ఇప్పుడు మాకు అట్లా లేదు. అప్పుడు ఫ్యామిలీ గిట అందరు క్యాబ్ ఎక్కి క్యాబ్లో అందరు వస్తారుండే, ఆ క్యాబ్లు కూడా మాకు నడుస్తలేవండి. సాధారణంగా మీరు ఈ స్కీమ్ రాకముందు రోజుకి ఎంత సంపాదిస్తుండే, ఇప్పుడు ఎంత సంపాదన ఉందండి? ఇంతకుముందు మేము 1200 500 2000 వరకు మిలుగుతూ ఉండండి. లాంగ్ పోతే వరంగల్ పోతే అటు పోతే ఇప్పుడు అవి ఎవరు అడుగుతలేరండి. ఇప్పుడు లేడీస్ మొత్తంకి ఫ్రీ అంటే లేడీస్ అంతా బస్సులో వెళ్ళిపోతున్నారు. ఆ జెంట్స్ మాత్రం టికెట్ తీసుకొని వెళ్ళిపోతుంది. అంటే ఇక ఆటో ఎక్కే వాళ్ళే లేరంటున్నారు ఈ పరిస్థితిలో. మాది ఆటో కాదు, క్యాబ్.